హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన గార్డెన్లో పండిన తోటకూర పప్పు అయితే చేసి చూపిస్తాను. ఈ తోటకూర ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆకుకూర అండి తోటకూర చాలా మంచిది. మినిమం 1 మంత్ కంటిన్యూగా తీసుకున్నామంటే ఖచ్చితంగా మన హీమోగ్లోబిన్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎవరైనా అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తోటకూరను అయితే ప్రతిరోజు ఒక కట్ట మాయన మనము ఆకుకూర తీసుకోగలిగితే చాలా చాలా మంచిది. రక్తం తక్కువగా ఉండడం వల్ల చాలా నీరసంగా ఉంటుంది, ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా డైలీ ఈ తోటకూర అనేది తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం కూడా, అంటే ఇండైజెషన్ లేకుండా చక్కగా అరుగుదల కూడా బాగుంటుందండి. ఆకుకూర ఎక్కువగా ఉండేటట్టు మనము చూసుకోవాలి. ఇక్కడ నేను తోటకూర పప్పు అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడే లేతగా వచ్చాయి. వాటిల్లో వచ్చిన విత్తనాలు కూడా నేను తీసి అక్కడే వేసేసాను, గమనించారు కదా. ఇలా వేయడం వల్ల మళ్ళీ మనకు కొత్త మొక్కలు అనేది వస్తాయి. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా పాత డబ్బాలు ఉన్నదో ఈ విధంగా ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా, కేట్స్, అవి ఉన్నా కూడా ఏదైనా మట్టి బయటికి రాకుండా పెట్టేసుకొని చక్కగా మట్టి పోసి ఇలా పెంచుకోవచ్చు. పెంచాల్సిన పనే లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే అది పెరిగిపోతుంది. నేనేమి ఇక్కడ సీడ్స్ ఏం వేయలేదు, తోటకూర అదే వచ్చేసింది. మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్లోనే ఇది కూడా వచ్చేసింది. మట్టి బయటికి రాకుండా నేను వాషింగ్ మిషన్ కవర్తో చుట్టూ అయితే కవర్ చేశాను. అదేవిధంగా సూర్యకాంతం మొక్క అది కూడా వచ్చింది. ఒక విధంగా 2 రకాలుగా మనము ఒకే పార్ట్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఒకటేమో లీఫీ వెజిటబుల్స్, ఒకటేమో ఫ్లవర్ ప్లాంట్. 2 కూడా ఏకకాలంలో మనం పెంచుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనించారంటే మిరపకాయలండి, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు అయిపోయాయి. నేను కొద్దిగా పనిలో ఉండడం వల్ల వీటిల్ని హార్వెస్ట్ చేయడం అవ్వలేదు. ఇప్పుడు చూస్తే బాగా ఎండిపోయి ఉన్నాయి చాలా వరకు. ఆ మిరపకాయల సైజు కూడా చూడండి ఎంత పొడవు ఉన్నాయో, మన అరచేయి పొడవు ఉన్నాయి ఒక్కొక్కటి, చాలా చాలా పొడవు ఉన్నాయి. కొన్ని మిరపకాయలు బాగా ఎండిపోయాయి. ఈ ఎండు మిరపకాయలను అదేవిధంగా ఆ తోటకూరను యూజ్ చేస్తూ ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తాను. ఈజీగా చేసుకోగలిగే తోటకూర పప్పు, బిగినర్స్కి కూడా అర్థమయ్యే రీతి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, సంగటి, చపాతి, దేంట్లోకైనా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను మిరపకాయలన్నిటిని కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ పచ్చిమిరపకాయ చెట్టు కూడా మనకు కిచెన్ వేస్ట్తో వచ్చింది. నేనేం సపరేట్గా దీనికోసం సీడ్స్ వేసి పెంచింది అయితే కాదు. మనకు హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి తోటకూర ఖచ్చితంగా తీసుకోవాలని డాక్టరే సజెస్ట్ చేస్తారండి. ఒక టైంలో నాకు చాలా రక్తహీనత వచ్చి చాలా ఇబ్బంది పడినాను. ఆ టైంలో ట్యాబ్లెట్స్తో పాటు ఈ తోటకూర కూడా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవడం జరిగింది. అందువల్ల మీకు కూడా నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. నీరసం అనేది చాలా ఉంటుంది మనకు బ్లడ్ లేనప్పుడు. ప్రతిరోజు ఈ విధంగా తోటకూరతో ఏదైనా మనము తాళింపు కానీ, లేదా పప్పులో వేసుకొని కానీ, లేదా పులగూర అంటాం కదా, అలా చేసుకొని కానీ ఏ విధంగా తిన్నా కూడా చాలా చాలా మంచిది. మన ఆహారంలో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన లీఫీ వెజిటబుల్ అండి ఈ తోటకూర అనేది. ఈజీగా గ్రో అయిపోతుంది. చూడండి, బాగా మన హ్యాండ్ఫుల్ పైనే వచ్చాయి మిరపకాయలంతా కూడా. వీటిలంతా కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఎంతెంత పొడవు ఉన్నాయో ఒక్కొక్కటి, దాదాపు 7-8 ఇంచులు పొడవు ఉన్నాయండి. వీటికి నేను సపరేట్గా ఏమీ మళ్ళీ ఫర్టిలైజర్ ఇవ్వలేదు, లేదా దీనికి ఏ పురుగు రాలేదు, చక్కగా గ్రో అయ్యింది. ఒక కుండీలో ఒక ప్లాంటే పడింది, దానికే ఎన్ని కాయలు వచ్చేసాయో చూడండి. చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది చూడండి. ఎక్కడ ఆకులు ముడత పడ్డం కానీ, లేదా వేరే పురుగు కానీ ఏమీ లేదు, ఎంతో హెల్తీగా ఉంది. చూసారు కదా, మనము కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతాయండి. నేను ముందుగానే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను.
ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. వీలైతే 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా పప్పును నానబెట్టుకొని పప్పు అయితే చేసుకోండి. ఈ నానబెట్టిన పప్పులో శుభ్రంగా కడుక్కొని ఈ తోటకూరను కూడా కట్ చేసి వేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనకు ఒక 2-3 టమోటాలు, అదేవిధంగా చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు ప్లేస్లో మామిడికాయ పొడి కానీ మామిడికాయ వరుగులు కానీ ఉన్నా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పు. ఇవన్నీ పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవడమే. అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పసుపు కూడా న్యాచురల్గా పండించిందేనండి, కలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా నూనె కూడా వేస్తే మనకు ఏ సమస్య లేకుండా పప్పు కూడా చక్కగా త్వరగా ఉడుకుతుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉంది. మనము ఉడికించుకున్న పప్పు ఒకసారి గరిటెతో చక్కగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. లేదా మన దగ్గర పప్పు గుత్తుంటే కూడా దాంతో మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా లేకుండా కోర్సుగా. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి కలుపుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసి పోపులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనము పోపు ప్రిపేర్ చేసుకునే విధానంలోనే మనం చేసే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. వెల్లుల్లి వేసి వేయించిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకొని ఆ వేయించిన పోపుని మనము ఉడికించిన పప్పుకు యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇంగువ పౌడర్ వేయడం వల్ల పప్పుకు మంచి రుచి వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయించుకున్న పోపుని మనము ఉడికించిన పప్పులో యాడ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొద్దిగా అలాగే ఉంటుంది కదా పోపు, కొద్దిగా పప్పు వేసేసి నేను ఒకసారి గరిటెతో అలా తిప్పేసి దాన్ని కూడా పప్పులో వేస్తూ ఉన్నాను. ఇలా పోపు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పోపు స్మెల్ అంతా పప్పుకు పట్టడం వల్ల మంచి రుచి వస్తుందండి. ఈ పప్పు అన్నం, సంగటి, చపాతి, దోశ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.